హలో హాయ్ నమస్తే నేను మీ చిరంజీవిని వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అని అనడం కంటే యాదాద్రి జిల్లాలోనే చిన్నతనం నుంచే సామాజిక స్పృహతోటి చాలామంది వేల మంది పేద విద్యార్థులకి వేల మంది పేద కుటుంబాలకి తనకు తోచిన సహాయం సహకారాలు అందిస్తూ సామాజికవేత్తగానే డాక్టరేట్ పట్టా పొందినటువంటి గ్రేట్ పర్సనాలిటీ రాయకల శ్రీనివాస్ గారితో ఉన్నాం మనం. నమస్తే సార్. నమస్తే. సో కుటుంబ నేపథ్యానికి వస్తే మీ ఫాదర్ అండ్ మదర్ ఏం పని చేస్తున్నాను అప్పుడు? మేము గొల్ల కుర్మకు సంబంధించిన జాతికి సంబంధించిన గొల్ల కుర్మ జాతికి సంబంధించిన గొల్లు మేకలు కాల్చుకుంటాం, బలరు వ్యవసాయ వృత్తికి సంబంధించిన వాళ్ళం మేము. మీరు మొట్టమొదటిసారిగా రాయకల శ్రీనివాస్ జెండా మోసిన పార్టీ ఇది. నేను బిజినెస్ చేసిన. ఏం బిజినెస్ చేసిన? 2017 వరకు రాయకల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లీడర్. 2017 నుంచి 2025 వరకు రాయకల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా లీడర్. 2025 తర్వాత రాయకల శ్రీనివాస్ ఏ పార్టీ? తెలంగాణ ఒత్తుడో కేసీఆర్ సచ్చుడో త్యాగం చేసేటంత వరకు పోయినటువంటి కేసీఆర్ గొప్పోడా లేకపోతే ప్రాణాలు కోల్పోయి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థులు గొప్ప వాళ్ళ, కేసీఆర్ గొప్పడా? ఓడిపోయిన తర్వాత అసలు పత్త లేకుండా పోయినట్టు అందరూ. ఎక్కడ పోయిండు అసలు? మా పార్టీ కార్యాలయం మీద ఉట్టి చిన్న మాట, మా జిల్లా అధ్యక్షుడు అన్న మాటకు పార్టీ కార్యాలయం మీద ఏదో దుండగులు లెక్కల ధర్నాలు దాడులు చేసితే పైలాశేఖర్ రెడ్డి ఎలక్షన్ల ముందు అనంతారం గ్రామానికి వస్తే జనాలు తరిమి కొట్టినట్టు వాస్తవమేనా కాదా? మేనేజ్ చేసి ఆ 10 మందికి రావాల్సిన దళిత బంధువులు గ్రామంలో ఉన్న 100 మంది పంచుకోవడం వాస్తవం కదా? గ్రామం నుంచి స్కీమ్ అనేది ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఇవ్వాలి. ఈ పార్టీకి సంబంధించిన రేషన్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కలుపుకుంటేనే రేషన్ కార్డు రాగలుగుతుంది. ఈ రోజు రాయకల శ్రీనివాస్ అంటే సోషల్ మీడియాలో బాగా వినబడుతుంది ఈ పేరు. రాయకల శ్రీనివాస్ వినబడుతుంది, అట్ ది సేమ్ టైం డాక్టర్ రాయకల శ్రీనివాస్ వినబడుతుంది. అసలు డాక్టర్ రాయకల శ్రీనివాసా రేఖల శ్రీనివాస? ఇప్పుడు ఏం లేదన్నా, ఒకటి చిన్న విషయము. సామాజిక సేవ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు రాయకల శ్రీనివాస్ ప్రస్తుత భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారితో కాంటాక్ట్లో ఉన్నాడా? కన్ఫర్మ్. నేను ప్రూవ్ చేస్తే యాదాద్రి జిల్లాలో కనీసమైన యాదాద్రి జిల్లాలో అంటే తాజ్పూర్ అంటే నెంబర్ 1 లిస్టులో ఉంటుంది మా తాజ్పూర్. రాయకల శ్రీనివాస్ ఎవరికి తెలియకుండా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారిని కలుస్తూ నాకు జడ్పీటీసీ టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నా అని సమాచారం అందించినట్టు టాక్ ఉంది. వాస్తవం కాదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాటలు, ఈ అబద్ధాల మాటలు, ఈ చిల్లర మాటలు కదా. అంటే ఏం ఆశించి చేస్తుంది మరి? అంటే పైలాశేఖర్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పైలాశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మండల నాయకులు, జిల్లా నాయకుల వల్లనే పైలాశేఖర్ రెడ్డి ఓడిపోయాడు అనేది బయట నడుస్తున్న టాక్. ఇది వాస్తవమా కాదా? రాయకల శ్రీనివాస్ మీరు జడ్పీటీసీ పోటీ చేయాల్సిందే అని కనుక పైలాశేఖర్ రెడ్డి అంటే జడ్పీటీసీ పోటీ చేయబోతురా మీరు?
కాదన్న నాకు అవకాశం 100% వస్తుంది. ఈ వెనకమారిన పుల్ల పెట్టాడు, నువ్వు ముందు పోతుంటే వెనకమారిన పుల్ల పెడతారు. పైలాశేఖర రెడ్డి వర్గమా? అవును. చింతల వెంకటేశ్వర రెడ్డి వర్గమా? ఇప్పుడు చింతల వెంకటేశ్వర రెడ్డి అన్న భూమి కాడ కొట్లాడుకుంటామా? అది ఎందుకు?